జూన్ 13 నాడు జిహెచ్ఎంగా పాఠశాల బాధ్యతలు స్వీకరించారు. నాటి నుండి నేటి వరకు పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల సహకారంతో అడ్మినిస్ట్రేషన్లో కానీ అకాడమిక్ పరంగా కానీ ముందంజలో ఉన్నామని తెలియజేస్తున్నాం. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 62 మంది. ఈ సంఖ్యను వచ్చే సంవత్సరం పెంచే ప్రయత్నం చేస్తామని తెలుపుతున్నాం. ఎస్ఎస్సిలో 16 మంది వార్షిక పరీక్షలు రాయబోతున్నారు. దాదాపుగా అందరూ పాస్ కావాలని కోరుకుంటున్నాను మరియు మంచి జీపీఏ తెస్తారని ఆశిస్తున్నాను. మధ్యాహ్న భోజన విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాము. సుమారు 62 మంది విద్యార్థులకు సొంత నిధులతో ప్రత్యేక యూనిఫామ్స్ కొనివ్వడం జరిగింది. అలాగే 2 ర్యాక్స్, మైక్ సెట్, 8 సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం మన పాఠశాల సీసీ కెమెరాల నిఘాలో నడుస్తున్నది కావున ఉన్నతాధికారులు కూడా అభినందించారు. అలాగే ఈ విద్యా సంవత్సరం ఈ ప్రాంతంలో ఎవరి నిర్వహించని ఎడ్యుకేషన్ ఫెయిర్ను నిర్వహించి విద్యార్థులు సృజనాత్మకత శక్తి బీజాలు వేశారు. అలాగే సైన్స్ డే, సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. అందుకు సైన్స్ టీచర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు. వీటితో పాటు ఈ సంవత్సరం విజ్ఞాన విహారయాత్ర కూడా వెళ్ళడం జరిగింది. విద్యా విషయక అంశాలలో ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అందరికీ చదవడం రాయడంలో వృద్ధిని సాధిస్తున్నాం. దాని ఫలితంగా ప్రతి విద్యార్థి చదవడం రాయడం మినిమం రావడం జరిగింది. ఆటల పోటీల్లో కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ విద్యా సంబంధ అంశాలలో కానీ ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడుతూ మా పాఠశాల ఉపాధ్యాయ బృంద సహకారంతో మండలంలో ఈ పాఠశాలను ముందు వరుసలో ఉంచుతామని తెలుపుతున్నాను. సహకరిస్తున్న ఏఏపీసీ చైర్మన్ గారికి, శ్రేయోభిలాషులకు, యువజన సంఘాలకు, బాధ్యులకు, ప్రత్యేకంగా గ్రామ పెద్దలకు కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.